శ్రీకాకుళం జిల్లా ఇచ్చాపురం నియోజకవర్గం ఇజ్జాపురం పట్టణంలో తెలుగుదేశం పార్టీ వ్యవస్థాపకులు ఉమ్మడి రాష్ట్ర మాజీ ముఖ్యమంత్రి నందమూరి తారక రామారావు జయంతి వేడుకలు టీడీపీ నేతలు బుధవారం ఘనంగా నిర్వహించారు. బస్టాండ్ వద్ద ఎన్టీఆర్ విగ్రహానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు. జోహార్ ఎన్టీఆర్ అంటూ నినాదాలు చేశారు. అనంతరం ప్రభుత్వ సామాజిక ఆసుపత్రిలో రోగులకు పండ్లు, రొట్టెలు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా టీడీపీ నేతలు మాట్లాడుతూ ప్రపంచవ్యాప్తంగా తెలుగువారి ఆత్మగౌరవాన్ని చాటి చెప్పిన మహనీయుడు ఎన్టీఆర్ అని అన్నారు. పార్టీ స్థాపించిన 9 నెలల లోపే అధికారంలోకి వచ్చి ప్రజారంజక పాలనను ప్రజలకు అందించారని, ఎన్టీఆర్ ఆశయ సాధనకు కృషి చేస్తానని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో ఇచ్చాపురం మున్సిపాలిటీ మండలానికి చెందిన ముఖ్య నాయకులు, ప్రజాప్రతినిధులు, పార్టీ కార్యకర్తలు భారీ సంఖ్యలో పాల్గొన్నారు. ఇచ్చాపురం మున్సిపల్ కార్యాలయంలో మున్సిపల్ అధికారులు ఎన్టీఆర్ చిత్రపటానికి పూలమాల వేసి ఘనంగా నివాళులు అర్పించారు. రెండు పార్టీల సాడల నాయకత్వం మన తెలుగు జాతి ఆత్మగౌరవం మాజీ ముఖ్యమంత్రి వర్యులు స్వర్గీయ శ్రీ నందమూరి తారక రామారావు గారి జయంతి సందర్భంగా మా అందరి తరఫున మనస్ఫూర్తిగా నివాళులు అర్పించడానికి వచ్చాం. మన తెలుగు జాతి సంస్కృతిని, తెలుగు మట్టిని ప్రతిబింబిస్తూ ఆయన సినిమాల ద్వారా ఎన్నో పాత్రలు పోషించారు. అలాగే రాజకీయాల్లో కూడా మన తెలుగువాడు ఉండాలి, మన కోసం మాట్లాడే నాయకుడు ఉండాలి అని ఆ రోజు కాంగ్రెస్ పార్టీ కదంబ హస్తాల్లో ఇరుక్కుపోయిన మన తెలుగు జాతిని బయటకు తీస్తూ తెలుగుదేశం పార్టీ అనే ఒక పార్టీని స్థాపించి కేవలం 4 నెలల్లోనే అధికారం చేజిక్కించుకొని ఒక చరిత్ర సృష్టించారు. అప్పటి నుంచి సంక్షేమం, అభివృద్ధి ప్రజలకి ప్రతి చిన్న గ్రామంలో ఉన్న ప్రతి ఒక్కరికి అందేలాగా చర్యలు తీసుకున్నారు. కాబట్టి ఈరోజు ప్రతి ఒక్కరి గుండెల్లో ఆయన నిలిచిపోయారు. కాబట్టి అలాంటి నాయకుడి యొక్క లక్ష్యాలను మనమందరం కూడా ఈరోజు స్మరించుకోవాలి. అలాగే అతను చూపిన మార్గంలో మనమందరం అడుగులు వేస్తామని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ధన్యవాదాలు. జోహార్ ఎన్టీఆర్, జోహార్ ఎన్టీఆర్, జోహార్ ఎన్టీఆర్. విశ్వవిఖ్యాత నట సార్వభౌముడు, నటరత్న పద్మశ్రీ, తెలుగుదేశం పార్టీ వ్యవస్థాపక అధ్యక్షులు శ్రీ నందమూరి తారక రామారావు గారి జయంతి సందర్భంగా ఈ రోజు ఆయనకి ఘన నివాళులు పట్టణ తెలుగుదేశం పార్టీ ఆధ్వర్యంలో ఇక్కడ అర్పించడం జరిగింది. తెలుగు జాతికి దిశ చూపించి ప్రాంతీయ పార్టీల ఘనతని దేశవ్యాప్తంగా చూపించిన మహానుభావుడు. ఆ మహానుభావుడి యొక్క ఆశయాల సాధనకు మేమంతా పునరంకితం అవుతామని, ఆయన చూపించిన సంక్షేమ బాటలో ప్రస్తుత తెలుగుదేశం పార్టీ నడుస్తుందని, దాని ద్వారా తెలుగుదేశం పార్టీకి సేవలు అందించి తద్వారా తెలుగు జాతి పురోభివృద్ధికి పునరంకితం అవుతామని తెలియజేసుకుంటున్నాం. జోహార్ అన్న ఎన్టీఆర్, జై తెలుగుదేశం, ఎన్టీఆర్.